భార్య బిడ్డల్ని ఒంటరిగా వదిలేశానని ఫీల్ అవుతూనే ఉన్నాను. అందుకే మీకు తోడుగా ఉందామని వచ్చాను. సర్లే, వస్తే వచ్చావు, సైలెంట్గా ఉండు. సరే, అక్షయ్ని ఎక్కడుంచావు? అదిగో అక్కడుంది. పాపం, అక్షయ్ని చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఏం చేస్తాం మరి? ఎవరో ఒకరు త్యాగం చేస్తేనే కదా మిగిలిన వారికి మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా ఆ దుష్ట శక్తి రావచ్చు. మనం వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకుందాం. ఊరందరి ముందు నిలబడదాం. అసలది ఏ రూపంలో ఉందో ఏంటో. ఏ రూపంలో ఉన్నా సరే ఏదో విధంగా బంధించాల్సిందే. అందుకే మనం తెల్లారే వరకు ఇక్కడ ఉండాల్సిందే. ఎందుకైనా మంచిదని చెట్ల మధ్యలో సీసీ కెమెరాలు కూడా పెట్టారు. మంచి పని చేశావు. చిలకమ్మ, నాగమ్మలు కూడా అదిగో అక్కడ కాపలా ఉన్నాయి. అష్టదిగ్బంధనంలా చేసావన్నమాట. దానిని పట్టుకోవాలి అంటే ఈ మాత్రం తప్పదు కదా. నన్ను పట్టుకోవడానికి ముందు నుంచే కాపలాగా ఉన్నారా? మీ సంగతి నేను చెప్తాను కదా. నన్ను పట్టుకోవడానికి కూతుర్నే ఎరగా వాడారు. ఇప్పుడు మీరు ఉదయం వరకు లేవలేరు. ఎలా పట్టుకుంటారు మరి? మీకే ఎన్ని తెలివితేటలుంటే ఎన్నో క్షుద్ర విద్యలను, మాయలు, మంత్రాలను నేర్చుకున్నా నాకెన్ని తెలివితేటలుండాలి? ఉదయం వరకు విశ్రాంతి తీసుకోండి. ఉదయం లేచిన తర్వాత వచ్చిన దుష్టశక్తి ఎవరై ఉంటారా అని తలలు పట్టుకుంటారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇప్పుడు ఈ విధంగా నాకు దొరుకుతావని అనుకోలేదు అక్షయ. నన్ను ఎన్ని తిప్పలు పెట్టావు. మీ అమ్మ కూడా నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. మొత్తం పగను ఇప్పుడు తీర్చుకుంటాను. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्ता हि नो देवी दुर्गा देवी नमोस्तुते। విజయపు అంచుల్లో ఉండడం అంటే ఇదే. దీనిని ఎత్తుకుని పోయి నా అమ్మవారికి బలిస్తే ఇక ఏ అమ్మవారు దీన్ని కాపాడలేరు. మీ అమ్మా నాన్న హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. నా శవాల కోటకు తీసుకుని వెళ్ళిన తర్వాత నా మొహం నీకు చూపిస్తాను.
ఇదిగో బావా, నీకు అసలు సిగ్గుందా? మాకంటే ఆత్రం ఆక కోట దగ్గరికి వచ్చావు. నువ్వెందుకు వచ్చావు? మీకు ఆత్రం ఆక్కొచ్చారు, నాకు మూత్రం ఆక్కొచ్చాను. కోట దగ్గరికి వచ్చి మూత్రం పోయడానికి నువ్వేమన్నా మైసూరు మహారాజువా? నువ్వు ఏమైనా అనుకో, ఈ సమయంలో మాత్రం అందరం కలిసే ఇంటికి వెళ్దాం. అంత భయం ఉన్నవాడివి మూసుకొని పడుకోక ముసుకేసుకొని ఇక్కడికెందుకొచ్చావు? మీరు ఎన్ని మాటలన్నా పర్వాలేదు, అందరం ఒక జట్టుగా కలిసి కట్టుగా వెళ్దాం. మనం కోట దగ్గరికి వెళ్ళగలిగాం గాని కోట లోపలికి వెళ్ళలేకపోయాం. అది సర్లే, మనల్ని ఈ సమయంలో ఊరి జనం ఇలా చూశారంటే మనం ముసుగులు తీసే లోపే మనల్ని కుమ్ముతారు. తొందరగా పదండి. అమ్మో, ఏది కుక్కరుపో ఏది నక్కరుపో తేడా తెలియట్లేదే. అమ్మయ్య, మొత్తానికి కోట నుంచి తప్పించుకుని మన ఇంటి గేటు దగ్గరికి చేరుకున్నాం. ఛీ, ఏంటో నా బతుకు. పెనం మీద నుంచి తీసి పేడలో వేసినట్టు సిటీలోనూ నేనే వంట చేయాలి, ఈ పల్లెటూరులోనూ నేనే వంట చేయాలి. గంట క్రితమే తిన్నాను, మళ్ళీ ఆకలేస్తోంది. వంటగదిలో ఏమున్నాయో చూడాలి. అవును, వీళ్ళెవరూ కనిపించట్లేదేంటి? అమ్మో, కొరిదయ్యాలు! నాన్నా, 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 ఏంటమ్మా ఈ టైంలో? నాన్న, మన ఇంటికి కొరిదయ్యాలు వస్తున్నాయి. మీరందరూ ఇంట్లో ఉండగా మళ్ళీ అవెందుకు వస్తాయమ్మా? నాన్న, అవి నిజంగానే వస్తున్నాయి. అవునా? ఆ, ఈ పల్లెటూళ్ళలో కొరివిదయ్యాలు రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాతే వస్తాయమ్మా. ఇప్పుడు ఎలా నాన్న? నాకు భయంగా ఉంది. ఆ, నువ్వేం భయపడకమ్మా. నేను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగినోడే కదా, అవన్నీ నాకు అలవాటే. వాటిని తరిమి కొట్టడానికి నా దగ్గర ఒకటే మార్గం ఉంది. ఏంటి నాన్న అది? నిప్పుతో కాగడ రగిల్ చేసి కొరివిదయ్యాల్ని తరిమి తరిమి కొట్టాలి. పద, కాగడ ముందు వెలిగించేసుకుందాం. పద. ఊరి నాయనో, 2 కొరివిదయ్యాలు వచ్చాయి. కొరివిదయ్యాలంటే కొరుకుతాయా? కొరికి కొరికి చంపుతాయి. మీలాంటి కొరివిదయ్యాల్ని తరిమి కొట్టడం నాకు అలవాటేరా. రండ్రా, రండి. 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 హ్మ్.